నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామనుకున్న రైతులకు కష్టాలు తప్పట్లేదు. పంట ఏదైనా దళారులు అమ్మి నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో వేరుశనగ విక్రయానికి కొనుగోలు కేంద్రాలు లేక కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ ధరకే సరుకుని మిల్లుల్లో అమ్ముకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే వేరుశనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కర్షకులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో అధిక మొత్తంలో వేరుశెనగ సాగు చేస్తుంటారు. కౌలాస్, నాలా ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులు వేరుశెనగ పంట ఎక్కువగా పండిస్తుంటారు. తీరా పంట చేతికొచ్చాక అమ్ముకుందామంటే ఎక్కడ వేరుశెనగ కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటను అమ్ముకునేందుకు మహారాష్ట్రకు వెళితే తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిట్లం మండలంలోని పల్లి మిల్లుల నిర్వాహకులు గిట్టుబాటు ధర కల్పిస్తారని గంపెడు ఆశతో వెళితే వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారని కర్షకులు వాపోతున్నారు. కౌలాస నాలా ప్రాజెక్ట్ కింద డాలా శివారు 160 ఎకరాలు మొత్తం పల్లికాయనే ఉంటది. కానీ రేటు అస్తలేదు. ఒకటే మీల్ పిట్లం కాడ ఎవరు తీసుకుంటలేరు సార్. ఇస్తే లేకుంటే లేదు అంటున్నారు. ఆయన ఎక్కడ తీసుకోవాలని ఆలోచన వస్తలేదు. కొనుగోలు మార్కెట్ లేదు సార్. ఇక్కడ మాకేం దొడ్డు ఇతనాలకే రేట్ పెట్టారు సార్. రేట్ తగ్గిపోయింది. కౌంట్ అని చేస్తే మొత్తం తీసుకోవాలి కదా, కౌంట్ కు తీసుకోరు. అట్లా మొత్తం కాయ అంతా డ్యామేజ్ అని చెప్తాడు, రేటు తగ్గిస్తున్నాడు. ఇక్కడ రేట్ ఎవరు పట్టించుకోలేరు. ఇక్కడ ఒక కాటన్ అడగా గవర్నమెంట్ పల్లికాయ పండిస్తున్నాము. ముందు రేటు ఉండే 9,000 ఉండే, ఇప్పుడు రేటు పడిపోయింది 6,000 పడిపోయింది. దీనికి ప్రభుత్వం జర ఆదుకోవాలని కోరుతున్నాం. పెట్టుబడి బాగా అవుతుంది, దిగుబడి తక్కువ వస్తున్నది. ధర అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు ధరలు. జిల్లాలో వేరుశెనగ పంట కొనుగోళ్లు కేవలం జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లంలోనే జరుగుతాయి. ఏటా ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పిట్లంలోని 2 పల్లి మిల్లుల్లోనే పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సీజన్ ప్రారంభంలో క్వింటా వేరుశెనగ ధర 9,000 పలికిందని ఇప్పుడు 6,000 చెల్లిస్తున్నారని కర్షకులు వాపోతున్నారు. కనీసం మద్దతు ధర ఇవ్వాలని అడిగితే దిక్కున్న చోట అమ్ముకోవాలని వ్యాపారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లికాయ కొంటలేరు ఎవరు, రేటు కూడా పెడతలేరు ఎవరు. ఎక్కడ వాళ్ళు కైకిలేమో 500, 600 అడుగుతున్నారు. తీసుకుపోతున్నాం కాయ ఎవరు తీసుకుంటలేరు. రైస్ మిల్లుకు 6,000, 5,000 పెడుతున్నారు. 7,000, 8,000, 9,000 ఉండే అప్పుడు. ఇప్పుడు ఏం పెడతలేరు ధర. 2 లక్షలు ఖర్చు పెడితే 1,50,000 వచ్చింది నాకు. ఏం చేయాలి సార్? ఇక ఏమిది ముందు చచ్చుడు బరబరు ఉన్నది. రైతులు భాష ఉన్నది సార్. రైతులు పంటకు ధరనే ఉండకొచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాలో వేరుశెనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కర్షకులు కోరుతున్నారు.